భద్రాచలం సీతారాముల వారి ఆలయానికి సమీపంలో ఉన్న మరొక అత్యంత శక్తివంతమైన విశిష్టమైన ఆధ్యాత్మిక కేంద్రం కల్పవృక్ష లక్ష్మీ నరసింహ సాలగ్రామ ఆశ్రమం. ఈ ఆశ్రమానికి దాదాపు 750 ఏళ్ల చరిత్ర ఉంది. పూర్వం రంగాచార్యులు అనే గొప్ప వైష్ణవ భక్తుడు ఉండేవాడు. ఆయన భక్తికి మెచ్చి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఒక దివ్యమైన సాలిగ్రామ రూపంలో ఆయనను అనుగ్రహించారని చరిత్ర చెబుతుంది. స్వామివారు లభించిన ఆ పవిత్ర స్థలంలోనే ఈ సాలగ్రామ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఈ క్షేత్రంలో అత్యంత ముఖ్యమైన విశేషం ముడుపులు కట్టడం. భక్తులు తమ కోరికలు సంతానం, వివాహం, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి నెరవేరాలని ఇక్కడ స్వామివారికి ముడుపులు కడతారు. 40 రోజుల్లో ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల బలమైన నమ్మకం. ఈ ఆలయంలో కేవలం 9 ప్రదక్షిణలు చేస్తే చాలు జాతకంలో ఉన్న ఎలాంటి నవగ్రహ దోషాలైనా పీడలైనా తొలగిపోతాయని ప్రతిది. ఇంకిక్కడ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆవుకి గోవిందుడికి ఒకేసారి ప్రదక్షిణ చేసే వీలుంది. ఇది చాలా విశిష్టమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం. ఇంకా ప్రతి అమావాస్య రోజున ఇక్కడ స్వామివారికి విశేషమైన నవకలశ అభిషేకం జరుగుతుంది. దాంతో పాటు శ్రీ మహాలక్ష్మి హోమం, సురభి హోమం, సుదర్శన హోమం మరియు నరసింహ హోమాలు నిర్వహిస్తారు. ఇంకా భయాందోళనలు, దిష్టి దోషాలు ఉన్నవారు అమావాస్య రోజున ఇక్కడికి వచ్చి స్వామివారి రక్ష కట్టించుకుంటారు. ఇంకా కార్తీక మాసంలో ఇక్కడ శివకేశవుని ఏకకాలంలో దర్శించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇంకా ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో ఏ మంతులో ఏ రోజు ఏ పూజ జరుగుతుందని లిస్ట్ ఇక్కడ ఉంది, చూసుకోండి. మీరు భద్రాచలం వస్తే ఆ సీతారామచంద్రులతో పాటు ఈ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కూడా చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.